ఉన్నోళ్లను ఆదుకునేటోళ్లే దేవుళ్ళు, కట్టంలున్నోళ్లను అరుచుకునేటోళ్లే చుట్టాలు. ఏడున్నాం ఎట్లున్నామని అరుచుకొని మరి సాయం చేసేటందుకు అత్తే ఆళ్ళే దేవుడు పంపిన దేవుడు అనుకుంటాం కదా. అవు గిట్లే సోను సుదు సార్కు సుతం పేరుంది. ఈ సారు ఇప్పుడు మళ్ళో మంచి పని ముందటేసుకుండు. మనసున్న మహారాజు, మరి అదేందంటారా? యుద్ధం నడవబట్టి 6 దినాలు కావచ్చింది. దుబాయ్లో ఉన్నోళ్ళు కట్టాలి ఎపరాదిగా. తినేతందుకు తిండి లేదు, పోయినోళ్ళకు వేసుకునే గోళీలు లేవు, ఆ చెతందుకు ఇక విమానాలు కూడా లేవు. బయటకు పోదామంటే గుబులు. ఇంటోళ్ళు దుబాయ్లో ఉండి ఇండియాలో ఉన్నోళ్ళు కండ్ల పొంటి నీళ్లు తెచ్చుకుంటుర్రు మా వాళ్ళు ఎప్పుడొస్తారో అని. వచ్చే అన్ని దినాలు వాళ్ళకు తిండి ఉండి ఉండేందుకు మంచి సవలతు ఉండాలి, పానాలు పైలంగా ఉండాలి అని. అందరి బాధలు చూస్తున్న సోను సూద్ సారు తిప్పలు తీర్చే పని పెట్టుకున్నాడు. దుబాయ్లో ఇక్కుకున్న కోసం సాయం చేసే పని ముంగటేసుకున్నాడు అన్నట్టు. ఇబ్బంది పడుతున్నోళ్లకు ఉండేతందుకు సౌలతి, తినేతందుకు తిండి కల్పిస్తాడంట. మన దేశం కాదు, మనోళ్ళని కాదు, సార్ను సాయం కోరిన ప్రతి ఒక్కలకు ఆపద్బాంధవుడు అవుతాడట. తిప్పనున్నోళ్లకు అందరినీ ఇన్స్టాలో పోస్ట్ పెడితే సారుల టీం తిప్పలు తిడుతుందట. వలస పోయినోళ్ళు, పేదోళ్ళు, ట్రాక్టర్ లేనోళ్ళు, ఏరే దేశాలలో ఇరుక్కపోయినోళ్ళు ఆపదలో ఉన్నామంటే జాలిగా నేనున్నా అంటాడు సారు. సినిమాలలో రౌడీ గుండె కానీ వేషం వేసుకుని సోను సారు రియల్ లైఫ్లో హీరో అని మొప్పన్నలు పొందుతాడు. కరోనా అప్పుడు బస్సులు, ఆక్సిజన్ సిలిండర్లు, పిల్లగాళ్లకు స్కాలర్షిప్లు, కోచింగ్ సెంటర్లు, గోశాలలు పెట్టించిండు. ఇక దుక్కి దున్నటోళ్లకు ట్రాక్టర్లు లక్షల రూపాయలు సాయం చేసిండు. గదే సార్కు తెలిసిన మంచితనం అన్నట్టు. మరి ఇక ఇది ఇట్లుంటే లాగల్లాగలు కొట్లాడి ఆవు కార్లు ఇలగొట్టినట్టు ఇగో ఇరాన్ అమెరికాల యుద్ధం పుణ్యాన మనకు సుక్కలు కానిస్తట్టున్నాయి. బగ్గ రేట్లు పెరుగుతాయంట, ముందుగల చెమురు పెరుగుతాయి, అటెనక అన్ని పెరుగుతాయంట, రేట్లతోటి పోటీ పడతాయట. ఇక డీజిల్, పెట్రోల్ వచ్చేది గల్ఫ్ దేశాలకించినాయే. ఇరాన్ జలసంధి మూసుడుతోటి సప్లై ఆగిపోయింది. 70 దినాలకు సాలేతట్టు ఉందట చెమురు, కానీ ధరలకే రెక్కలు వచ్చేటట్టున్నాయట. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే సప్లై ఛార్జీలు పెరిగి కడమ వాటి రేటు సుత పెరుగుతాయి అంటున్నారు. ఈడికే ఆరానికి అందేటట్టు అయింది యుద్ధము. మరి ఇంకెన్నొద్దులు సాగుతుందో, ఎన్నడు బంద్ పడతాయో, తిప్పలు ఎన్నడు చాలుతాయో అని. కానీ దుబాయ్లో ఉన్నోళ్ళు మాత్రం అయితే మంచిగా ఉండాలని కోరుకుందాము.